హాయ్, జనప్రియ అప్స్కేల్ సమర్పించు గేమ్ చేంజర్కి స్వాగతం. అర్బన్ మొబిలిటీలో గేమ్ చేంజర్గా రానున్నాయి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్స్పర్ట్ రాజీవ్ వైఎస్ఆర్ గారు ఈ వారం గేమ్ చేంజర్గా మన ముందున్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. చెప్పండి, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, అట్లాగే ఈవీ వైపు మిమ్మల్ని డ్రైవ్ చేసింది ఏంటి? సో నా పేరు రాజీవ్ వైఎస్ఆర్. పుట్టి పెరిగిందంతా విజయనగరం జిల్లా. 10th క్లాస్ వరకు అక్కడే, ఇంటర్మీడియట్ అందరిలోనే శ్రీ చైతన్య ప్రోడక్ట్. దేవుని దయని బట్టి ఐఐటి మెడ్రాస్లో యంగేజ్లోనే బీటెక్ ఎంటెక్ కలిపి డ్యూయల్ డిగ్రీ సీట్ రావడం జరిగింది. అక్కడ 5 years ఇంజనీరింగ్ అయ్యాక స్టార్టెడ్ మై కెరీర్ విత్ టీవీఎస్ మోటార్స్, బాష్, అందులో భాగంగా జర్మనీ వెళ్ళడం జరిగింది. మహీంద్రా అండ్ మహీంద్రా, తర్వాత గతి లాజిస్టిక్స్లో జాయిన్ అయినప్పుడు మొట్టమొదటిగా నా ఈవీ ప్రయాణం అనేది జరిగింది. అప్పుడు 2017-18లో ఐకియా మనకు హైదరాబాద్లో రావడం జరిగింది. గతి ఈజ్ ది లాస్ట్ మైల్ డెలివరీ పార్ట్నర్. ఐకియా ఈజ్ పార్ట్ ఆఫ్ EV100 క్యాంపెయిన్. అదొక గ్లోబల్లో EV100 క్యాంపెయిన్ అనేది ఈ యొక్క పొల్యూషన్ ఎలా తగ్గించాలి అనేటువంటిది ఒక గ్రూప్. దాంట్లో భాగంగా 2030 కల్లా జీరో ఎమిషన్స్ వెహికల్స్ ఉండాలని, స్టార్టింగ్లోనే 10-15-25%తో వెళ్తూ ఉండాలి అన్నది గతికి ఉన్నటువంటి ఒప్పందం. ఆ టైంలో గతిలో జాయిన్ అయ్యి ఐకియాలో ఈవీ ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఐకియాలో ఈవీ ఆపరేషన్ స్టార్ట్ చేసామో అమెజాన్, బిగ్ బాస్కెట్, ఫ్లిప్కార్ట్, గ్రోఫర్స్ వీళ్ళందరూ కూడా వచ్చి మాకు కూడా మీరు లాస్ట్ మైల్ హెల్ప్ చేస్తారని, ఆ రకంగా ఈవీస్లో నేను ఎంటర్ అవ్వడం జరిగింది. ఇంకక్కడి నుంచి సెంట్రల్ గవర్నమెంట్తో, నీతి ఆయోగ్తో, డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్తో లోతుగా వర్క్ చేస్తూ వారి యొక్క పాలసీ మేకింగ్లో ఎస్పెషల్లీ కార్గోస్ తరపు నుంచి వాళ్ళకి ఇన్పుట్స్ ఇస్తూ జరుగుతుంది. అలా వెళుతూ ఉండగా అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈవీ సెక్టర్ లీడ్గాను, ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్స్ అనేటువంటి ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుకి విభాగాధిపతిగాను ఉండి వాళ్ళతో 2 years ఉండి అక్కడ కూడా ఈవీ పాలసీ అది రాసి, మళ్ళీ ఇదిగో ఈటో మోటార్స్ అనేటటువంటి మా సంస్థ అలా ద్వారా ఎలక్ట్రిక్ 3-wheelers మ్యానుఫ్యాక్చర్ చేస్తూ, వాటిని రన్ చేస్తూ, వాటికి కావాల్సినటువంటి ఛార్జెస్ను కూడా మేము తయారు చేస్తూ, ఛార్జింగ్ స్టేషన్స్ పెడుతూ. ఎందుకంటే మేము నమ్మేది ఏంటంటే, సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తిగా చాలా ఇవ్వాలనుకుంటారు. కానీ ఆస్తిని వాళ్ళు ఎప్పుడు అనుభవిస్తారు? వారు ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఉన్నప్పుడే. కానీ మనం పీల్చే వాయు గురించి ఒక విషయం చెప్తాను. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే 2.5 పార్టికులేట్ మీటర్, దానిని పొల్యూషన్ లెవెల్స్లో మెజర్ చేస్తాం. అది ఉండాల్సింది 10 mg/m³. కానీ ఢిల్లీలో ఈరోజు చూసినట్లయితే అది 170, 17 రెట్లు. ఢిల్లీలో ఎక్కువ ఉంది, మిగతా చోట్ల కూడా ఉంది. సో దీనివల్ల మనము నెక్స్ట్ భావితరాలకు ఏమి ఇస్తున్నాము అంటే పొల్యూటెడ్ ఎయిర్, పొల్యూటెడ్ వాటర్, అన్ని పొల్యూటెడ్ థింగ్స్. అప్పుడు నేను నిశ్చయించుకున్నది ఏంటంటే, నిజంగా మన యొక్క నెక్స్ట్ జనరేషన్ మనం ఇవ్వగలిగేది ఆయురారోగ్యాలు. అందులో మౌలికమైనది ఏమిటంటే పీల్చే గాలి పరిశుభ్రంగా ఉండాలి. అది కేవలము వెహికల్స్ ఏదైతే 30% పొల్యూషన్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయో, ఇవన్నీ ఎప్పుడైతే ఎలక్ట్రిక్ వెహికల్స్లో కన్వర్ట్ అవుతాయో అప్పుడు యూ అండ్ ఐ అండ్ అవర్ చిల్డ్రన్ వీ కెన్ ఆల్ బ్రీత్ క్లీన్ ఎయిర్. ఆ రకంగా ఈవీస్లో ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన రావడం జరిగింది. ఇండియాలో ఎట్లా ఉంది పొటెన్షియల్ ఈవీస్కి? ఎట్లా? ఫెంటాస్టిక్, చాలా మంచి ప్రశ్న అడిగారండి. మన భారతదేశాన్ని చూసుకున్నట్లయితే మొదటి నుంచి అగ్రేరియన్ ఎకానమీ, అంటే వ్యవసాయ ఉత్పత్తి మీదనే మన యొక్క ఆర్థిక మూలాలన్నీ ఆధారపడి ఉన్నాయి. అది ఎంతవరకు? 1980 వరకు. 1980 దశకంలో ఏమైందంటే TCS అని, విప్రో అని, మైంట్రీ అని చిన్న కంపెనీస్, ఐటీ కంపెనీస్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద దిగ్గజ సంస్థల్లో ఒకటైంది. అదొక రివల్యూషన్ మనకి. 2000స్లో ఏమైంది? అమెజాన్ లాంటి కంపెనీస్ ఇండియాకు వస్తున్న టైంలో ఫ్లిప్కార్ట్ కానీ, స్నాప్డీల్ కానీ ఇలాంటి కంపెనీస్ రావడం వల్ల ఈ కామర్స్ అనే రివల్యూషన్ జరిగింది. అందులో కూడా ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా, యూఎస్లో కూడా వెన్ ఐ వాజ్ డూయింగ్ మై MBA 10 minutesలో డెలివరీ ఎక్కడ లేదు, ఇండియాలోనే ఉంది. 8 minutesలో డెలివరీ ఇండియాలోనే ఉంది. సో ఈ కామర్స్ రెవల్యూషన్. మనం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మిస్ అయ్యాం కానీ ఐటీ రెవల్యూషన్ మిస్ అవ్వలేదు, ఈ కామర్స్ రెవల్యూషన్ అవ్వలేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎలక్ట్రిక్ వెహికల్ రెవల్యూషన్. ఎందుకు అంటే ఇండియా ఎలాంటి మార్కెట్ అంటే, ఒకటి తన సొంత ఉత్పత్తిని కన్జ్యూమ్ చేసుకునే కెపాసిటీ ఉంది. అట్ ద సేమ్ టైం ఇండియాలో జనరేట్ చేసినటువంటి, డెవలప్ చేసినటువంటి వెహికల్స్ ప్రపంచ నలుమూలలో ఎక్కడైనా వర్ధిల్లుతాయి. దట్స్ బికాస్ ఆఫ్ ది కాంపిటేటివ్నెస్ అండ్ ద డిజైర్ ఎలిమెంట్స్. ఆ పరంగా చూసుకుంటే ఇండియా ఈజ్ గోయింగ్ టు బీ నాట్ ఓన్లీ ద గ్లోబల్ మార్కెట్
బట్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ దట్ వుడ్ ఎక్స్పోర్ట్ టు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈవీ అనేది జరుగుతుంది. సో వీ సా ఐటీ రివల్యూషన్, వీ ఆల్సో విట్నెస్డ్ ఈ కామర్స్ రెవల్యూషన్, అండ్ నౌ వీఆర్ ఇన్ ఈవీ రివల్యూషన్. రివల్యూషన్లో యూత్కి ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ ఎంటర్ప్రెన్యూర్స్? ఫెంటాస్టిక్ అండి, ఫెంటాస్టిక్. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఏదైనా టెక్నాలజీ అభివృద్ధి చెందాలి అంటే దట్ నీడ్స్ టు బి డెమోక్రటైజ్డ్. అంటే ఆ టెక్నాలజీ కానీ దాని యొక్క ఫలితాలు కానీ ఎవరో కొందరి చేతుల్లో ఉండకుండా ప్రతి ఒక్కరి చేతిలోకి వెళ్ళినప్పుడే అది అభివృద్ధి చెందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చూసుకున్నట్లయితే ఇంటర్నెట్ వినియోగదారులు ప్రపంచంలో అంతా ఎక్కడెక్కువ ఉన్నారు అంటే ఇండియాలోనే. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కడున్నారు అంటే ఇండియాలోనే. సోలార్ బేస్డ్ బల్బ్స్ కానీ సోలార్ బేస్డ్ ఇది కానీ ఎక్కడ ఎక్కువ ఉంది ప్రపంచంలో అంటే ఇండియాలోనే. ఎందుకు అని అంటే ఇట్ ఈస్ డెమోక్రటైజ్డ్. ఈవీస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి లైక్ దట్ వెన్ ఇట్ ఈస్ డెమోక్రటైజ్డ్. ఇప్పుడు ఈ డెమోక్రటైజ్డ్ అనే దాంట్లో భాగంగా ఏ విధంగా ప్రజలు ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ ఇకో సిస్టంలో పాలిభాగస్తులు కావాలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ఇల్లు ఉంది, ఒక స్థలం ఉంది. ఒకప్పుడు ఎస్టీడీ బూత్ అనేటువంటి బిజినెస్ మీకు తెలిసే ఉంటుంది. కాయిన్ బాక్స్, కాయిన్ బాక్స్ దగ్గర మీరు ఏమైనా కాపలా ఉంచుతారా? ఉంచరు. ఇంకేమైనా మనిషిని పెడతారా? పెట్టరు. ఏం చేస్తారు? బాక్స్ బయట పెడతారు. వచ్చే వాళ్ళందరూ రూపాయి కాయిన్ వేసుకుంటారు, ఫోన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. దాని ఎగ్జాక్ట్ రెప్లికానే ఏమిటి అంటే ఇప్పుడు మేము స్టార్ట్ చేసింది హర్ ఘర్ థండర్. అంటే ప్రతి గోడ మీద, ప్రతి ఇంటి దగ్గర, ప్రతి చోట ఒక ఛార్జర్ ఉండాలి. ఆ ఛార్జర్ పేమెంట్ కూడా ఆన్లైన్లోనే స్కాన్ చేశానా, పే చేశానా, ఛార్జ్ చేశానా. మరి దీనివల్ల నాకు అమౌంట్ ఎట్లా వస్తుంది అంటే సింపుల్, మీరు ఏ పనైనా చేసుకోవచ్చు. ఇది ఎనర్జీ డిస్పెన్స్ చేస్తూనే ఉంటుంది, చేస్తున్న కొద్దీ మీకు మనీ వస్తుంది. ఇది ఒకటి. రెండోది, లేదు నాకు కొంచెం పెద్ద ఎత్తులో కావాలి అంటే మనం ఏం చేస్తున్నామంటే యాజ్ స్మాల్ యాజ్ 2 lakhs నుంచి యాజ్ హై యాజ్ 20 lakhs వరకు ఛార్జింగ్ స్టేషన్స్ డెవలప్ చేసి ఫ్రాంచైజీగా కూడా ఇస్తున్నాం. దీని ద్వారా కూడా ప్రజలు చాలా ఏమంటారు సంపాదించుకోవచ్చు. మరి ముఖ్యంగా గిగ్ వర్కర్స్ అని మనం చూసాం. ఇప్పుడు చూసినట్లయితే పిల్లలు కూడా చదువుకుంటున్నారు, డెలివరీస్ అవి చేస్తున్నారు. ఈ డెలివరీస్ పెట్రోల్ వెహికల్స్, డీజిల్ వెహికల్స్తో కంపేర్ చేస్తే, పెట్రోల్ ఫర్ ఎగ్జాంపుల్ 2 wheelers కానీ 3 wheelers కానీ కంపేర్ చేస్తే ఈవీకి అయ్యే ఖర్చు 20% మాత్రమే. అంటే అక్కడ వాడు 5 రూపాయలు ఖర్చు పెడితే ఇక్కడ రూపాయినే ఖర్చు పెట్టాలి. అంటే దాని అర్థం ఏంటండి? మోర్ క్యాష్ ఇన్ హ్యాండ్. సో అన్ని రకాలుగా కూడా ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఆంటర్ప్రినర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మరి ముఖ్యంగా కూడా చెప్తున్నాను, ఈవీ ఇండస్ట్రీ ఇండియాలో వర్ధిల్లడానికి మెయిన్ కావాల్సింది ఇప్పుడు ఏంటంటే టెక్నికల్ మ్యాన్ పవర్. ఎందుకంటే మనం ఇంతవరకు గమనించినట్లయితే మెకానికల్ చేసినా, ఎలక్ట్రికల్ చేసినా, సివిల్ చేసినా అందరూ వస్తారు అమీర్పేట్కి, C++ జావా చేసుకుంటారు, ఒక టెస్టర్ గారు, డెవలపర్ గారు వెళ్తారు. తప్పేం లేదు. కానీ దీనివల్ల ఏం జరుగుతుందంటే మన కోర్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో అది కాస్త బలహీనపడింది. ఈవీ అనేది చూసుకున్నట్లయితే అందులో మెకానికల్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, కెమికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, మెటీరియల్ టెక్నాలజీ ఉంటుంది. దీని అర్థం ఏంటంటే కోర్ ఇంజనీర్స్కి భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతోంది. సో నా అడ్వైజ్ ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ అయితే ఉన్నారో, ఒకవేళ మీరు నాన్ కంప్యూటర్ సైన్స్లో ఉన్నప్పటికీ కూడా మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇంకా మీరు న్యూస్ని జాగ్రత్తగా ఫాలో అవుతున్నారంటే పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇండియాకి వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెస్లా ఆల్రెడీ వాళ్ళ కంపెనీ కోసం రిక్రూట్మెంట్ చేశారు అనే తర్వాత రిక్రూట్మెంట్ చేయడం కూడా మొదలుపెట్టారు. దీని అర్థం ఏమిటంటే కోర్ ఇంజనీరింగ్లో ఉన్న వాళ్ళకి అనేక రకమైనటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఒకవేళ ఇంజనీరింగ్ సర్వీసెస్లో మేము లేము అనుకున్నా సరే, ఒక కంపెనీ నడవాలంటే మనకి అకౌంట్స్ కావాలి, ఫినాన్స్ కావాలి, హెచ్ఆర్ కావాలి, లాజిస్టిక్స్ కావాలి, సప్లై చైన్ కావాలి. కాబట్టి మీ అందరికీ కూడా అనేక రకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు విద్యుత్ వాహన రంగం అనేటువంటి ఈ యొక్క ఇండస్ట్రీలో రాబోతున్నది. దానిని బట్టి చీరప్. మీరన్న టెస్లా ఇండియన్ రోడ్స్ పైకి వస్తే దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, అట్లాగే ప్రైస్ వైజ్, అలాగే వయబిలిటీ వైజ్? సార్, టెస్లా యొక్క ప్రొడక్ట్ ప్రైసింగ్ స్ట్రాటజీ మీరు చూసుకున్నట్లయితే వారు చాలా తెలివిగా చేశారు. టెస్లా ఫస్ట్ కార్ మీరు గమనించినట్లయితే ఇట్స్ కాల్డ్ రోడ్స్టర్. ఓకే, అది ఆ రోజుల్లో ఎంత కాస్ట్ ఉండేది అంటే $100,000. అంటే ఈ కాలమాన ప్రకారం ఇంచుమించు 85 లక్షలు స్పోర్ట్స్ కార్. ఆ తర్వాత మోడల్ ఎస్, అది కూడా ఇంచుమించు $120,000 ఉండేది. వీటిని హెవీ టెక్నాలజీ బేస్డ్ ప్రొడక్ట్స్గా చేసి ఒక ఆస్పిరేషనల్ ప్రోడక్ట్ని తయారు చేశారు. అటువంటి ఏమంటారు మైండ్ సెట్ని క్రియేట్ చేశారు. ఇలా అవుతుంది అన్న టైంకి మోడల్ టీ అనేటువంటి ప్రోడక్ట్ని లాంచ్ చేసి $30,000కే లాంచ్ చేయడం జరిగింది. అంటే
మన దాంట్లో చూసుకున్నట్లయితే 25 లక్షల నుంచి 30 లక్షలు. ఎప్పుడైతే మోడల్ టీ లాంచ్ అయిందో వాల్యూమ్స్ ఆఫ్ టెస్లాస్ గాట్ సోల్డ్ ఇన్ ద యూఎస్. ఎందుకు ఇది చెప్పాను అంటే, ఒకప్పుడు టెక్నాలజీ టెస్లా లాంటి ప్రొడక్ట్స్ ఓన్లీ ఎక్స్పెన్సివ్ అనేది అనుకున్నట్లయితే దానిని టెస్లా కంపెనీనే కాలమాపింది. ఏం చేసింది, లేదు టెక్నాలజీ అనేది అందరికీ యాక్సెసిబుల్. ఇప్పుడు $30,000 అనే ప్రోడక్ట్ని వాళ్ళు కాస్త వాల్యూ ఇంజనీరింగ్ చేసి ఇండియాలో లాంచ్ చేశారంటే ఈజీలీ ఇండియాలో ప్రస్తుతం ఉన్నటువంటి వెహికల్స్ ఇప్పుడు ఏమాత్రం కొంచెం హై అండ్ వెహికల్స్ చూసుకున్నా 25 to 30 lakhs దగ్గర ఉంటున్నాయి. సో వాటిల్లో ఒక మంచి బ్రాండ్ ఉన్నటువంటి కంపెనీ, ఎటువంటి కంప్లైంట్స్ లేనటువంటి కంపెనీ, దాంతోపాటు టెస్లా మోడల్ ఎట్లా ఉంటుందంటే వెహికల్ అమ్ముతూనే ఒకవేళ ఎక్స్ట్రా ఫీచర్స్ లేదా అటానమస్ డ్రైవింగ్ కావాలనో లెవెల్ 4 డ్రైవింగ్ కావాలనో ఉంటే సాఫ్ట్వేర్ సబ్స్క్రిప్షన్ మోడల్ ఉంటుంది. అంటే నెలకి ఇంత కడుతూ ఉండాలి. సో ఇండియాలో దాని యొక్క అవసరత కూడా పెద్దగా ఉండదు, ఎందుకంటే మన రోడ్స్ అటానమస్ ప్రస్తుతానికి కాదు కాబట్టి. టెస్లా రావడం వలన ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో క్వాలిటీకి ప్రామాణ్యం దొరుకుతుంది, హెల్దీ కాంపిటీషన్ వస్తుంది. మన కంపెనీస్ అనేటువంటి మహీంద్రా, టాటాస్ ఏవైతే ఉన్నాయో మరింతగా వారు కూడా వారి యొక్క టెక్నాలజీ ప్రొడక్ట్స్ని బిల్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది, అప్గ్రేడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా. అవును, జనప్రియ అప్స్కేల్ సమర్పించు గేమ్ చేంజర్లో ఓ స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీరు మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఉన్నారు, ఈవీస్. కరెక్ట్. సో మీ ప్లాంట్ యాక్టివిటీస్ అట్లా జర్నీ చెప్తాను. మొట్టమొదటిగా ఇండియాకి ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొచ్చిందే మా సంస్థ సార్. ఇంచుమించు 2017-18 సమయంలో BYD అనేటువంటి చైనీస్ మేజర్ కంపెనీతో ఫస్ట్ టైం ఎలక్ట్రిక్ బస్సెస్ మేము తీసుకుని వచ్చి రోతాంగ్ పాస్ అంటే అది హిమాలయాల్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ పాయింట్, అక్కడ ముంబై, హైదరాబాద్ ఇలా అనేక రకమైన ఎయిర్పోర్ట్స్లో మేము ఎలక్ట్రిక్ బస్సెస్ ఆపరేషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎలక్ట్రిక్ బస్సెస్లో మేము సక్సెస్ఫుల్ అయ్యాక మెల్లగా ఆ బిజినెస్ నుంచి ఎగ్జిట్ అయ్యి తర్వాత ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి అని మేము చూసినప్పుడు షేర్డ్ మొబిలిటీ, బస్ ఎలానో షేర్డ్ మొబిలిటీను 3-wheelers కూడా షేర్డ్ మొబిలిటీ. అప్పుడు మేము కొన్ని జపనీస్ కంపెనీస్తో టైఅప్ అయ్యి వాటి యొక్క సాంకేతికతను టెక్నాలజీని మేము చూసి ఈటో మోటార్స్ అనేటువంటి సంస్థని 2020 సంవత్సరంలో మేము స్టార్ట్ చేసాం. దీని యొక్క ప్లాంట్ జడ్చర్లలో ఉంది, కోతవేట దూరంలో, ఇంచుమించు 21 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. నెలకి 500 వెహికల్స్ వరకు తయారు చేసే సామర్థ్యత ఉంది. ఈ యొక్క కంపెనీ ద్వారా కొన్ని వేల వెహికల్స్ 3-wheeler ప్యాసింజరే కానీ 3-wheeler కార్గోనే కానీ ఇంతవరకు మేము ఉత్పత్తి చేయడం జరిగింది. ఈ 3-wheeler కార్గోస్ని అమెజాన్, బిగ్ బాస్కెట్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్లో లాస్ట్ మైల్ డెలివరీస్కి వాడతాము. ప్యాసింజర్ ఆటోస్ మీరు చూసినట్లయితే తెల్లగా బ్లూ కలర్లో మంచి మంచి ఆటోస్ కనిపిస్తుంటాయి. ఇవి మెట్రోస్ నుంచి లాస్ట్ మైల్ కనెక్టివిటీకి, అలాగే ఇళ్ల నుంచి మెట్రోస్ కోసము వాడుతున్నాం. ఈ రకంగా దేశం మొత్తం మీద ఇంచుమించు మనకి 3000 వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి. ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి. దాంతోపాటు ఎప్పుడైతే మేము బస్ మ్యానుఫ్యాక్చరింగ్ అది చేసామో వాటికి కావాల్సిన ఛార్జింగ్ ఇన్ఫ్రా కూడా మేమే డెవలప్ చేయడం జరిగింది. పుణేలో ఇండియాలోనే అతిపెద్ద ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 5 మెగావాట్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బికనేర్ నగర్ అనే దాంట్లో పెట్టాం. 120 బస్సులు ఒకేసారి ఛార్జింగ్ అయ్యేటువంటి కెపాసిటీ. ఆ యొక్క అనుభవాన్ని మేము పరిగణలోకి తీసుకొని థండర్ ప్లస్ అనేటువంటి మళ్ళీ ఒక ఛార్జింగ్ కంపెనీని మేము మొదలు పెట్టడం జరిగింది. దీని ద్వారా అనేక రకమైనటువంటి ప్రొడక్ట్స్ని మేము చేస్తున్నాం. అండ్ దీని ద్వారా రకరకాలటువంటి ఛార్జింగ్ స్టేషన్స్ని, ఛార్జింగ్ పాయింట్స్ని దేశం మొత్తం మీద కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈవీ స్పేస్లో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయి, అట్లాగే ప్యాకేజెస్ అట్రాక్టివ్గా ఎంతవరకు ఉండొచ్చు? ఎస్, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనగానే మనం సాధారణంగా ఏమనుకుంటామంటే అన్ని చైనా నుంచి వస్తున్నాయి కదా అని అనుకుంటాం. కానీ అది తప్పు. ఎందుకంటే మోటార్స్ అనేది మనం చూసుకున్నట్లయితే అది ఎప్పటి నుంచో ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధం లేకపోయినా అది ఎలక్ట్రానిక్ కాంపోనెంటే. అలానే అది కాకుండా మిగతా సెన్సర్స్ కానీ ఏవైనా సరే ఇలా చాలా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఈవీలో వచ్చింది కేవలం బయట నుంచి బ్యాటరీ సెల్, బ్యాటరీ ప్యాక్ కానీ. సో మోటార్ డిజైన్ కానీ, మోటార్ కంట్రోలర్ డిజైనర్ కానీ, ఈసీయూస్ కానీ, వీసీయూస్ కానీ ఇటువంటి ఎలక్ట్రోమెకానికల్ అంటే మెకట్రానిక్స్ లాంటి వాటికి కోర్ ఇంజనీరింగ్లో అనేక రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఈవీస్ కెన్ ఆల్సో బి కన్సిడర్డ్ యాజ్ ఐఓటీ ప్రొడక్ట్స్. అంటే ఏ విధంగా మనము మొబైల్ని రకరకాల వాటితో కనెక్ట్ చేస్తామో ఈవీని కూడా కనెక్ట్ చేసి ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడికి రా అంటే ప్రోడక్ట్ రావచ్చు, నేను ఎక్కడుంటుండగానే వెహికల్ స్టార్ట్ చేయొచ్చు, ఈసీని కంట్రోల్ చేయొచ్చు, అవన్నీ చేయొచ్చు. సో సాఫ్ట్వేర్ ఐఓటీ ఎవరైతే టెక్నాలజీ ఉన్నారో వాళ్ళందరికీ అనేక రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ నేను కోర్ ఇంజనీరింగ్ పర్స్పెక్టివ్లో చెప్పాను. అంతేకాకుండా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ముందుకు వెళ్ళాలి అంటే దాని గురించి ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. అంటే సేల్స్ కానీ, సప్లై చైన్ కానీ. సో దీనికి ఇంజనీరింగ్ అనే దాంతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ యొక్క టెక్నాలజీని నేర్చుకుని వాటిలో వెళ్ళచ్చు. సో
ముందు ముందు ఈవీస్ అనేది కనీసము ఒక 10 మిలియన్ అంటే కోటి ఉద్యోగాలను 2030 కల్లా తయారు చేస్తాయి అనేటువంటి నివేదికలు చెబుతున్నాయి. ఆ ప్రకారం అనేక రకమైనటువంటి అపారమైనటువంటి అవకాశాలు మన ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో అయితే ఉన్నాయి. అలాగే 2030కి మీరు ఎలా అంచనా వేస్తున్నారు ఈ రోడ్స్పై ఈవీస్ పర్సంటేజ్ ఎంత? కరెక్ట్ సార్. ఇప్పుడు మనం చూసినట్లయితే ఒకప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఓన్లీ బస్సులే ఉండేవి, మెల్లగా ఆటోస్ రావడం మొదలైంది. ఇప్పుడు చూసినట్లయితే ఎలక్ట్రిక్ 2 వీలర్స్ సేల్స్ చాలా పెరిగినాయి. ఎంత పెరిగినాయి అంటే ఈరోజు రెగ్యులర్ 2 వీలర్స్తో పోల్చుకుంటే ఎలక్ట్రిక్ 2 వీలర్స్ యొక్క పర్సంటేజ్ పెనిట్రేషన్ ఇంచుమించు డబుల్ డిజిట్ 10% వరకు వచ్చింది. ఎందుకు అది వచ్చింది అంటే సింపుల్, సప్లై చైన్ ప్రాబ్లమ్స్ తగ్గి జనాలలో అవగాహన పెరిగింది, మోర్ క్యాష్ ఇన్ హ్యాండ్, ఛార్జింగ్ స్టేషన్స్ విరివిగా వచ్చినాయి. వీటన్నిటి వల్ల మంచిగా దానికో అవకాశాలు పెరిగినాయి. దీని ద్వారా ఏం మేము ఎస్టిమేట్ చేస్తున్నామంటే 2030కి వచ్చేటప్పటికి కొత్తగా అమ్ముడబోయే వెహికల్స్లో కనీసము ఒక 30 to 50% 2 వీలర్స్ ఉండబోతున్నాయి. కార్స్ చూసుకున్నట్లయితే ఒక 10 to 20% ఉండబోతున్నాయి. 3 వీలర్స్ మళ్ళీ 20 to 30% ఉండబోతున్నాయి. అంటే 2030 కల్లా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక 30% ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ పెనిట్రేషన్ ఇన్ ఆల్ సెగ్మెంట్స్ అనేది ఉండబోతుంది. సార్ 2070కి నెట్ జీరో ఎమిషన్స్ టార్గెట్గా పెట్టుకున్నాము. సో అది అచీవ్ అయ్యే క్రమంలో ఎట్లాంటి మీరు ఎలా చూస్తారు? మొట్టమొదటిగా మనకు అటువంటి మార్గదర్శకం చేసినటువంటి నాయకులు ఉండడము మన అదృష్టం. ఎందుకంటే COP26 జరుగుతున్నప్పుడు ఎక్కడ ఇంగ్లాండ్లో జరుగుతున్నప్పుడు మోడీ గారు చేసినటువంటి ప్రసంగంలో చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే ఇండియా విల్ బీ ఎ నెట్ జీరో ఎమిషన్ కంట్రీ బై 2070. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ప్రపంచంలో చూసినట్లయితే ప్రతి 4-5 ఒకరు భారతీయులు. ఓకే, అండ్ కార్బన్ ఫుట్ ప్రింట్ ఎమిషన్స్ ప్రకారం కూడా చూసినా మన యొక్క కంట్రిబ్యూషను ఈరోజు ఎక్కువగానే ఉంది. అందుకని 2016లో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఫర్ క్లైమేట్ కంట్రోల్ కన్వెన్షన్ UNFCC అంటారు. ఆ ఒప్పందంలో మనం చెప్పింది ఏంటంటే 2030 కల్లా నా యొక్క కార్బన్ ఉత్పత్తి ఏదైతే ఉందో దట్ ఐ విల్ రిడ్యూస్ బై 15% టు ద నెంబర్స్ రిజిస్టర్డ్ ఇన్ 2005. గమనించండి, 2015లో మనం సంతకం పెట్టాం. దాంట్లో ప్రామాణికంగా తీసుకున్నది 2005లో మనం ఎంత ఉత్పత్తి చేస్తున్నాము, ఏమని చేసాము దానితో కంపేర్ చేసుకుంటే 15% 2030 కల్లా తీసుకొస్తాను, తగ్గిస్తాను. ఇండియా ఆల్ సెడ్ అండ్ డన్ వీఆర్ స్టిల్ ఎ డెవలపింగ్ నేషన్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ వేటి మీద కూడా మనము వెనకడుగు వేయడానికి అవకాశం లేదు. మరి ఏ విధంగా 2030 కల్లా అటువంటి టార్గెట్స్ చేయగలరు, ఏ విధంగా 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ అవ్వగలరు అని అంటే దానికి సమాధానమే ఎలక్ట్రిక్ వెహికల్స్. ఎందుకంటే ఇప్పుడు పొల్యూషన్ మనం చూసినట్లయితే 30% ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, వాయు కాలుష్యంలో 30% దేని వల్ల వస్తుంది అంటే ట్రాన్స్పోర్ట్ సెక్టర్ వల్లనే. ఒకసారి ఊహించుకోండి, ఈ 30% కూడా ఎప్పుడైతే ఈవీస్లోకి కన్వర్ట్ అవుతాయో దాట్స్ గోయింగ్ టు బి డైరెక్ట్ డ్రాప్. అంతేకాకుండా దీంతో అనేక రకమైనటువంటి యాలిడ్ సెక్టర్స్, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, మోటార్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, కంట్రోలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అనేక రకమైనటువంటి యాలిడ్ సెక్టర్స్ రావడం జరుగుతుంది. అంతేకాకుండా నితిన్ గడ్కరీ గారు ఇంతతో ఆగట్లేదు. ఏమంటున్నారైనా, ఓకే ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం కొంతవరకు వచ్చాం, ఇక్కడ నుంచి మనం హైడ్రోజన్ వెహికల్స్కి వెళ్ళాలంటున్నారు. హైడ్రోజన్ వెహికల్స్ అంటే దాని అర్థం ఏంటి? హైడ్రోజన్ ఆక్సిజన్ని కలిపి బర్న్ చేస్తే వచ్చేది మంచినీళ్ళు, వాటర్ ఈస్ ది రైట్. సో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెహికల్స్ కూడా వచ్చినప్పుడు హైబ్రిడ్ రాబోతున్నాయి. అంటే ఒక వెహికల్లో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఉండబోతుంది, ఈవీ ఉండబోతుంది, లేదా ఈవీస్ అనే పవర్ ట్రైన్ ఉంటే వెనకాల ఎనర్జీ సోర్స్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఉండబోతుంది. అంటే మల్టిపుల్ కాంబినేషన్స్లో రావడం వల్ల ఏమవుతుందంటే ఈ వాల్యూమ్స్ పెరగడం వల్ల రేట్స్ తగ్గుతాయి, రేట్స్ తగ్గడం వల్ల అడాప్షన్ పెరుగుద్ది, అడాప్షన్ పెరగడం వల్ల కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరుగుతుంది, దానివల్ల పొల్యూషన్ అనేది తగ్గుతూ ఉంది. దీన్ని 2070 కల్లా మనము అచీవ్ చేయడము పెద్ద అభ్యంతరకరమైనటువంటి విషయమో లేకపోతే అసాధ్యమైనటువంటి విషయమో కాదు. కంప్లీట్గా ఇప్పుడున్నటువంటి మొమెంటాన్ని మనము మెయింటైన్ చేసుకున్నట్లయితే టెస్లా వస్తుందంటే అర్థం ఏంటండి, ఇండియాలో మార్కెట్ ఉందనే కదా. ఇంకా టెస్లాతో పాటు మిగతా కంపెనీస్ ఇప్పుడు ఫోర్డ్ వెళ్ళిపోయింది, మీకు తెలుసు. ఫోర్డ్ అనే కంపెనీ ఇండియా నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ ఏమంటుంది ఫోర్డ్ ఇప్పుడు, నేను ఇండియాకి వస్తాను కానీ ఈవీ మ్యానుఫ్యాక్చరర్గా వస్తాను. జనరల్ మోటార్స్ వెళ్ళిపోయింది, మళ్ళీ ఏమంటుంది నేను ఇండియాకి వస్తాను కానీ ఈవీ మ్యానుఫ్యాక్చరర్గా వస్తాను. సో ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బి ఈవీ. India is going to be the epic center of that electric vehicles. So 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్ కంట్రీ మనం అవ్వడం ఖాయం.